హైదరాబాద్ అయితే వస్తున్నానని చెప్పాను కదండి. సో బ్లాక్ సిలోని 5 and 20 స్టాల్స్లోనైతే 2 to 4 అవైలబుల్గా ఉంటానన్నమాట. ఇక్కడైతే గులాబీలు ఉన్నాయి, ఇవి కూడా మనం కోసుకుందాం. ఇక్కడ చూస్తున్నారండి, ఇది ఏ ప్లాంట్ అనుకుంటున్నారా? చైన్స్ ఆఫ్ గ్లోరీ అండి. నిజంగా ఇవి చామంతులా అన్నట్టు ఉన్నాయి కదా, కానీ ఇవి చామంతి పువ్వులేనండి. భలే కలరు, ఎంత బాగా కనిపిస్తుందో నిజంగా. ఇంకా చాలా రకాలైన ఐటమ్స్ అయితే ఉంటాయి. సో ఆ వీడియోలోని మీకు ఏంటేంటి ఉన్నాయి అనేది షేర్ చేస్తాను, ఓకేనా? సో తప్పకుండా మీకోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్హెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఇంట్లో అయితే పూజ అయితే ఉందండి, చిన్న పూజ అనమాట. సో దానికి నాకు ఫ్లవర్స్ అయితే కావాలి, మీకు షేర్ చేసినట్టు ఉంటుంది, నాకు ఒక పని అయితే అయిపోతుంది. అందుకే ఫ్లవర్ హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. అయితే ముందుగా మనకి చామంతులు సీజన్ అయితే అయిపోతుంది కదండి, వాటి కేర్ కోసం అయితే కొన్ని వీడియోస్ చేయాలి ఇంకా. అయితే ఇప్పుడు మనం ఫ్లవర్స్ అన్ని కూడా తెంపేసుకుందాం ఒక్కొక్కటిగా, ఓకే? వచ్చేయండి. పింక్ కలర్ గులాబీ అండి, సెంట్ గులాబీ అనమాట. దీంతో స్టార్ట్ చేద్దాం ఈరోజు. అయితే మొగ్గలు అయితే ఉన్నాయి, ఇగో చూసారు కదా, ఒకే కొమ్మకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మొగ్గ అనేది డిస్టర్బ్ అవ్వకుండా నేను ఫ్లవర్ అయితే ఈజీగా కోసేసాను. చూసారు ఎంత బాగుందో ఫ్లవర్ అయితే. సో ఇది ఇక్కడ పెడదాం. అయితే చామంతులు కోసేద్దామండి, ఇంకా సీజన్ అయిపోయింది. చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి, స్టార్టింగ్లో అయితే భలే ఫ్లవర్స్ వచ్చాయండి. ఇంకా మొగ్గలు అన్నీ తెంపేద్దాం ఈరోజు. కాగడా మల్లెలు అయితే చాలా విరబూస్తున్నాయి, అలాగే వాటిలోకి కనకంబరాలు, మొరము అన్నీ ఉన్నాయి అన్నమాట ఈరోజు. సో పూజకి పని చేస్తే మనం పెట్టుకోవడానికి పని చేస్తుంది, రెండు పనులు అయిపోతాయి కదా. చామంతులు కటింగ్స్ ఇప్పుడే తీసి పెట్టుకోండి, కలర్స్ తెలుస్తాయి కదా ఇలాగా ఫ్లవర్స్ ఉండేటప్పుడే మనకి. అయితే ఇక్కడ కూడా వైలెట్ ఉన్నాయి, వైలెట్ కూడా తెంపేద్దాం. హైదరాబాద్ అయితే వస్తున్నానని చెప్పాను కదండి. సో బ్లాక్ సిలోని 5 and 20 స్టాల్స్లోనైతే 2 to 4 అవైలబుల్గా ఉంటానన్నమాట, ఓకేనా? సో అక్కడ కలుద్దాం అందరం కూడా, అదొక హ్యాపీనెస్ కదండి. నిజంగా అందరినీ మన ఫ్యామిలీ మెంబర్స్ని కలుసుకోవడానికి వస్తున్నామంటే అదొక సరదా కదా ఎవరికైనా సరే. మీకు ఆ సరదా ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. గన్నేర్లు చాలానే ఉన్నాయి ఈరోజు, ఏ ఫ్లవర్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం కోసేద్దాం. సో 2 to 4 అండి, 2 to 4లోనే నేనైతే సండే అక్కడ అవైలబుల్గా ఉంటానన్నమాట ఆఫ్టర్ లంచ్, ఓకేనా? మర్చిపోద్దు, ఈ సండేనండి, అంటే మనకి 4th పడింది అనమాట, ఓకేనా? మనకి చాలా చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి, ఎందుకంటే వృక్ష విద్యకు సంబంధించి. అలాగే మనం ఇప్పుడు ఎవరికైనా సరే పాట్స్ అనేది గిఫ్ట్గా ఇస్తుంటాం కదా. సో అలాగా రకరకాల సిరమిక్ పాట్స్ అన్ని చాలా అండి, నిజంగానే గార్డెనింగ్ సంబంధించిన టూల్స్, ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మంచి మంచి స్టాండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా రకాలైన ఐటమ్స్ అయితే ఉంటాయి. సో ఆ వీడియోలోని మీకు ఏంటేంటి ఉన్నాయి అనేది షేర్ చేస్తాను, ఓకేనా? సో తప్పకుండా మీకోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను, మీరు కూడా రండి. నాకైతే స్పెషల్ ఇన్విటేషన్ వచ్చిందండి ఆశీష్ దగ్గర నుంచి, లాస్ట్ టైం వచ్చాను కదా అలా అనమాట. సో నేను కూడా వెయిట్ చేస్తున్నానండి ఎప్పుడు మనకి 4th అనేది వస్తుందని చెప్పి, ఎందుకంటే 4th నాడు మనం అందరం కలవబోతున్నాం కాబట్టి. సో ఆ డేట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ డేట్ని అయితే నేను మీకు కలవడానికి వస్తున్నాను, సరేనా? ఇక్కడైతే గులాబీలు ఉన్నాయి, ఇవి కూడా మనం కోసుకుందాం. చూసారా గుర్తుపలంగా గులాబీలు. ఇక్కడ చూస్తున్నారండి, ఇది ఏ ప్లాంట్ అనుకుంటున్నారా? చైన్స్ ఆఫ్ గ్లోరీ అండి. ఇది నేను బృందావన్ నర్సరీ నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఎంత బాగుంది, ఇలా బెల్స్ లాగా హ్యాంగ్ అవుతా ఉంటే చాలా బాగుంది కదా. ఇది చిన్న ప్లాంటేనండి, కాకపోతే ఫ్లవర్స్ చూసారు ఎన్ని ఉన్నాయో అసలు. నిజంగా 1 week నుంచి ఇలానే హ్యాంగ్ అవుతా ఉన్నాయి అనమాట, ఈ బెల్స్ లాగా. చూడడానికి చాలా బాగుంది కదా. మీ దగ్గర ఉన్నదా ఈ ప్లాంట్? నేను తెప్పించాను లాస్ట్ ఇయర్, భలే వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే, బాగుంది కదా. ఈ ఫ్లవర్స్ అయితే సుగంధి ఫ్లవర్స్ అండి, మనం అమ్మవారికి పెట్టుకోవచ్చు అనమాట. ఎంత సుగంధమైన పరిమళం వస్తుందో నిజంగాని. ఒక్క మొక్క వేసుకుంటే చాలన్నమాట, చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ అయితే నిజంగాని. ఇవైతే మనం చక్కగా రైజోమ్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చండి వీటివి. చాలా చాలా అంటే చాలా సువాసన, ఒక్క ప్లాంట్ పెట్టుకుంటే మంచి వాసన అనమాట. చుట్టూరా ఇక్కడ ఈ ప్లేస్లోకి వస్తే భలే వాసన అయితే వస్తుంది. ఇవి అన్ని ఇంకా మొగ్గలు ఉన్నాయి.
ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మిరప మందారాలు అయితే బాగా వచ్చినాయి అన్నమాట. బోల్డ్ వస్తున్నాయి. కలర్ఫుల్గా ఉంటుంది కదండి, ఇలాగ గార్డెన్లో మనకి రకరకాల ఫ్లవర్స్ అనేవి ఇలా ఉంటే భలే ఉంటుంది కదా. చూడ్డానికి కూడా మనకి చాలా బాగుంటుంది. చామంతులు కూడా ఇంకా సీజన్ అయిపోయినట్టుంది, ఇంకా మనకి తగ్గిపోయినాయండి. ఇంకా కాగడ మల్లెలు అయితే భలే విచ్చుకుంటున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇంకా అటుపక్క వింగికి వెళ్ళిపోదాము. అటుపక్క అయితే ఇంకా చాలా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. చూసారండి ప్రతి మొక్కకి పువ్వులు ఎన్నెన్ని వస్తున్నాయో. ఇంకా సీజన్ అయిపోయింది కాబట్టి వీటికి ఇంకా మనం ఎత్తిపెట్టేసుకోవచ్చు హ్యాపీగా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మంచి రోజ్ అయితే ఉందండి, ఈ రోజు కూడా మనం కట్ చేసేసుకుందాం. ఓకే, ఇంకా అటుపక్క ఉన్నారండి. ఇక్కడైతే ఇంకా ఎల్లో ఏవో ఉన్నాయి. సో ఇక్కడైతే బొగడబంతి చూడండి, వైట్ కలర్ బొగడబంతి ఎన్ని వచ్చినాయో. మధ్యలో ఏకాకిలాగా ఈ బల్సామ్ ప్లాంట్ అనమాట, అంటే నేలగోరింటకు వైలెట్ అండ్ వైట్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా, బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయో చూడడానికి. 3 కలర్స్ ఒక్క దగ్గర వేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. ఇక్కడ గుత్తు గులాబీ కూడా అయ్యిందండి, గుత్తు పలంగా కోసేస్తున్నాను ఎందుకంటే ఇంకా మనకి ప్రూనింగ్ కూడా చేసినట్టు ఉంటుంది అనమాట. అందుకే ఇవన్నీ ఇలా కట్ చేసేస్తున్నాను. గుత్తులు గుత్తులుగా భలే పోస్తాయండి, వైట్ అండ్ పింక్ కలర్ లో ఫ్లవర్స్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొరం కూడా ఉంది కదా బోల్డ్ అంతా. అయితే మనకి కాగడా మల్లెలు, కనకంబరాలు, ఇంకా కారం బంతి పువ్వులు కూడా బోల్డ్ ఉన్నాయి అన్నమాట. అవన్నిట్లోకి ఈ మొరం వేసి కలిపి కడదాము. అందరం కూడా పెట్టుకోవచ్చు కదా. సో ఓపిక తెచ్చుకొని దండ కడితే చాలా పెద్దదే అవుతుంది అనమాట. అయితే దండ కట్టిన తర్వాత కూడా చూపిస్తాను ఎంత దండ అయింది అనేది. అయితే మొరం అనేది ఏంటంటే చెయ్యి పెట్టి కట్ చేస్తే, అంటే మన గోరు చిగురు దానికి తగిలితే మొక్క పాడైపోతుందని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా. సో అందుకే నేను ఎప్పుడు మొరం అయితే మటుకు సిజర్తోనే ఇలాగా నెమ్మదిగా కట్ చేసుకుంటాను. ఎక్కువ పట్టదండి. చూస్తున్నారు కదా, ఇలా ముదిరిన కొమ్మలన్నీ కూడా మనం చక్కగా పాతుకోవచ్చు. పై లేత కొమ్మలన్నీ కూడా మనం కట్ చేసి దండంలో కట్టేసుకోవచ్చు అనమాట. నిజంగా ఇవి చామంతులా అన్నట్టు ఉన్నాయి కదా, కానీ ఇవి చామంతి పువ్వులేనండి. భలే కలరు ఎంత బాగా కనిపిస్తుందో. నిజంగా మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే వీటిని చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది. వీటిని కొయ్యబుద్ధి వేయట్లేదండి, అలాగని కొయ్యకుండా ఉంటే మొక్క అనేది మనకి పాడైపోతుంది కదా. సో అందుకే ఇంకా పూజ ఎలాగా ఉంది కదా అని చెప్పి నేనైతే ఇవన్నీ కూడా తెంపేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారండి, మెరూన్ కలర్ చామంతి అనమాట, చక్కగా బ్లూమ్ అయ్యి. ఇది సిటీసీ వాళ్ళు పంపించారని చెప్పాను కదా. ఈ మొక్కలు అయితే చాలానే వచ్చినాయి అనమాట. సో మొక్కలన్నిటికీ కూడా చక్కనైన పువ్వులు అయితే విడి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కోసుకుందాం. అయితే కోయడం అనేది టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ మీకు చూపిస్తాను కదా. సో ఇక్కడ కారం బంతి పువ్వులు కూడా ఉన్నాయండి, అవి ఇవి కూడా కలిపి కోసేసుకుందాం. ఓకేనా. ఇక్కడ చూసారండి, గుత్తులు గుత్తులుగా గులాబీలు భలే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనం ఈ కొమ్మతో కట్ చేసేసుకుందాం. చక్కగా మళ్ళీ మనకి చిగురు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. చూసారండి, గుత్తులు గుత్తులుగా గులాబీలు. నిమ్మకాయలు కూడా ఈసారి భలే వచ్చినాయండి, గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి కదా. కలర్ వచ్చిన తర్వాత తెంపుదామని నేను కట్టే ఉంచేసాను. హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. చక్కగా మనకి ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి అనమాట. చాలా రకాలైన ఫ్లవర్స్ అయితే మనకి వచ్చినాయి. ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. నిజంగా కాగడా మల్లెలు చాలా వస్తున్నాయండి, భలే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను దండ కట్టాలి. ఎన్ని రకాల ఫ్లవర్స్ కోసుకున్నానో చూస్తున్నారు కదా. అయితే మొగ్గలు కూడా తెంపానండి. ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవాలి కాబట్టి టెంపుల్కి, అంత చీకట్లో మనం గార్డెన్లోకి వెళ్ళలేము కదా. సో అందుకే మొగ్గలు కూడా ఇప్పుడు కోసేసుకున్నాను. ఈ మొగ్గలన్నీ కూడా వాటర్లోనే మనం డిప్ చేస్తే మార్నింగ్కి చక్కగా బ్లూమ్ అయిపోతాయి అనమాట. సో హార్వెస్ట్ అయితే ఇదండి, చక్కగా చూసుంటారు కదా హార్వెస్ట్ అయితే. సో ఫ్రెండ్స్ అయితే మరి ఇంకా లైక్ చేసేయండి. అలాగే నర్సరీ మేళా కోసం చెప్పాను కదండి, వస్తున్నానని చెప్పి. మనకి నెక్లెస్ రోడ్లోని భారీగా నర్సరీ మేళా అనేది జరుగుతుందన్నమాట. 1 to 5 డేట్స్లోనైతే జరుగుతుంది. నేను 4th డేట్ అనేది నేను అక్కడికి వస్తున్నాను. అది కూడా టైమింగ్ ఏంటంటే 2 to 4 అండి. అవి కూడా ఏంటంటే బ్లాక్ సిలోని 5 and 20 స్టాల్స్లోనైతే నేను అవైలబుల్గా ఉంటాను. సో డోంట్ మిస్ ఇట్. విత్తనాలు తీసుకొస్తున్నానండి. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న రేర్ వెరైటీ ఆనపకాయ విత్తనాలు అయితే నేను తీసుకొస్తున్నాను. దాంతోపాటు అడిషనల్గా ఏవో సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఉంటాయి కదా, ఎప్పుడు కూడా ఉత్తి చేతులతో రాను కాబట్టి. సో
224 అనేది తప్పకుండా మీరు బ్లాక్ చేసేసుకోండి నన్ను కలవడానికి. ఓకే ఫ్రెండ్స్, అయితే హార్వెస్ట్ చూసి చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. మరి ఇంకా నేను ఉంటానండి. వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మా టాటా బై బై. సమస్తలోక సుఖినో భవంతు.